అనంతపురంలో నిస్వార్థ సేవలు అందించే ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ 1,00,000 పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించింది. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి నుంచి పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. 2025 నుంచి ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులు ఆగిపోయాయని, దీంతో పేదలకు ఆర్డీటీ సేవలు నిలిచిపోయాయని వారు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అనుమతులు రాలేదని విమర్శించారు. తన కుమారుడు లోకేష్ ను సీఎం చేసుకునేందుకు చంద్రబాబు చూపుతున్న శ్రద్ధ, లక్షలాది మంది పేదలకు నిస్వార్థంగా సేవలు అందించే ఆర్డీటీని కాపాడడంలో ఎందుకు చూపడం లేదంటున్న అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా కేంద్రంగా నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీని రక్షించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 1,00,000 పోస్ట్ కార్డులు పంపాలని నిర్ణయించి ఈ రోజున కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పు నుంచి లాంఛనంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించింది. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ఎట్లాంటి ఒత్తిడి తీసుకొద్దాం అనుకుంటున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అనంతరం ఇప్పుడు దాదాపుగా 55-56 సంవత్సరాల నుంచి ఆర్డీటీ సంస్థ ఇక్కడ అనేది కూడా సేవలు కూడా అందిస్తూ ఉంది. అనేక రంగాల్లో కూడా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, తర్వాత అలాగే ముఖ్యంగా స్త్రీ సామాజికంగా కానీ ముందుకు తీసుకునే దాంట్లో అనేక సేవలు దించి ఒక నమ్మకాన్ని కూడా ఏర్పరచుకుంది. ప్రభుత్వం చేయని పనులను కూడా ఈరోజు కూడా చేసింది. ఒక 6 నెలల నుంచి కూడా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం అనేది కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ కూడా కర్నూలు ఇది కళ్యాణదుర్గంలో కూడా రంగయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా పాదయాత్ర ద్వారా కూడా, తర్వాత బైక్ యాత్ర, అలాగే అనంతపురం జిల్లా కేంద్రంలో కావచ్చు, నిన్న ఉరవకొండలో ఉద్యమాలు జరిగి ఈ ఉద్యమం ఇంతవరకు కూడా కాలేదు. కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ఈరోజు కూడా ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ఇక్కడ అనేది కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ కళ్యాణదుర్గంలో రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా పోస్ట్ కార్డు నేరుగా ప్రధానమంత్రికి సేవ్ ఆర్డీటీ అనే దాంతో కూడా చేస్తాం. ఇంకా కూడా ఉద్యమం అనేది కూడా ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తుంది. ప్రధానంగా రంగయ్య గారు చెప్పండి సార్, పోస్ట్ కార్డు ద్వారా ఎట్లాంటి మెసేజ్ని మీరు పంపదలుచుకున్నారు? ఇక్కడ ఉన్న ప్రజలకి, ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా పేద ప్రజలకి నష్టం జరుగుతున్నప్పుడు ఇది నేరుగా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి చేరే విధంగా ఒక 50 పైసల కార్డే వాళ్ళ అడ్రస్ రాసి సెల్ నెంబర్ రాస్తే వాళ్ళకి నేరుగా చేరుతుంది. నేను ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఒక ప్రజల ఉద్యమంగా మార్చాలనేది నా ఉద్దేశము. అంతేకాకుండా ఈ పోస్ట్ కార్డులన్నీ కూడా మేము డిజిటలైజ్ చేసి ఒక 1,00,000 పోస్ట్ కార్డులు ఇదే నియోజకవర్గం నుంచే పంపాలనేది ఉద్దేశం. డిజిటలైజ్ చేసి పెన్ డ్రైవ్లు కూడా పిఎం ఆఫీస్కి పంపాలనుకుంటున్నాము. అంతేకాకుండా ఈ సేవ్ ఆర్డీటీ అనేది 4 భాషల్లో ప్రింట్ చేసి ఉన్నాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు సంస్కృతంలో కూడా. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా పిఎం ఆఫీస్ కూడా సేవా తీర్థులకు చేరింది. బహుశా నాకు తెలిసి కళ్యాణదుర్గం నుంచి ఒక 1,00,000 కార్డులు అనంతపురం జిల్లా నుంచి ఈ కొత్త ఎవరి పిఎం గారి ఆఫీస్ ఏదైతే ఉందో దానికి చేరడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాం. దీనికి స్పందన వస్తుందేమని నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా చెప్పండి సార్, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆర్డీటీని కాపాడాలని చాలా నుంచి ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూల స్పందన రావడం అంటారు? అంటే బహుశా నేను అనుకోవడం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కక్షపూరితమైన వైఖరులు నేను అనుకుంటా ఉన్నాను. వైఖరితోనే ఆడిట్ సంస్థకు నిధులు ఆపేసింది అనుకుంటా ఉన్నాను. పైగా వాళ్ళు ఆడిట్ సంస్థ గత 5-6 దశాబ్దాలుగా చేసిన సేవను వాళ్ళు గుర్తించేందుకు నిరాకరిస్తూ ఉన్నారు. ఈ రోజున చెన్నైలో కోర్టుకు పోతే ఇచ్చారు, తమిళనాడులో కోర్టులు మీద తెచ్చుకోవాల్సే అగత్యాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. కోర్టు ఇస్తున్నప్పుడు చట్టం ఉందనే కదా. సో నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఏదో దీంట్లో ఇంకో విధంగా చూడబాకండి. దీన్ని వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు జరిగిన అభివృద్ధి, వాటిని పరిశీలించి తక్షణం వాళ్ళకి రావాల్సిన అకౌంట్లన్నీ కూడా డీఫ్రీజ్ చేయాలి. మీరు ఫ్రీజ్ చేసినప్పటికీ అట్లాగే ఆ డబ్బులు వచ్చాయి చూడాలి, డబ్బులు అకౌంట్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి. దాని ఏమో దగ్గర అకౌంట్స్ డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఏ విధంగా ఖర్చు పెడతామని చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం, ప్రభుత్వం ప్రజల కోసం నమ్ముతున్నాం కాబట్టి. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. కమిట్మెంట్ కనపడడం లేదు, ఎందుకంటే నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అనుమతి ఇవ్వడంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి?
ఈరోజు ఎఫ్సిఆర్ఏ అనుమతి తీసుకురావడం అనేటువంటిది పెద్ద కష్టమైంది కాదు వీళ్లకు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ మా పైన ఆధారపడి మోడీ గారు ఉన్నారని చెప్పి మేము కోరేది ఏమంటే మీరు పోయి కూర్చోండి. ఈరోజు ఉప ప్రధానమంత్రి పదవి కోసం చర్చ చేస్తున్నారు, లోకేష్ ముఖ్యమంత్రి కావాలని చర్చ చేస్తున్నారు. ప్రజలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ విషయం కూడా మీరు ఆడపోయి గట్టిగా కూర్చోండి మోడీ దగ్గర. ఎందుకు రాదో ఈరోజు తేల్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు పల్లకి మోయడమే కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి సాధించాల. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి ఈయన కనీసం పోని మాటలు చెప్తా ఉన్నారు అప్పుడు ఇప్పుడు అని చెప్పి. కనీసం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవి అమ్ముకోకుండా చేయండి. మీ పరిధిలో 200 కోట్లు ఇస్తారా, 300 కోట్లు ఇస్తారా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ ఇవ్వండి. ఇంకా కొద్దిగా లేట్ అవుతుందంటే ఆపుదాం. అయితే ప్రజా ఉద్యమం మాత్రం ఆగదని చెప్పి హెచ్చరిక చేస్తాను మీ రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తాను. మొత్తం మీద అయితే ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ అనుమతులు పునరుద్ధరించేంత వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఇప్పుడు 1,00,000 పోస్ట్ కార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపి తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో స్టోర్ శ్రీనివాస్ వచ్చి శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.